ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తన పట్ల సానుకూలత ఉందంటున్న శ్రీధర్ రెడ్డితో ముఖాముఖి. ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు వేయడంలో అందవేసిన చెయ్యి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో వారు తిరగని గ్రామం అంటూ లేదు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న వారు మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిస్థితుల్లో గ్రామాలలో ఇప్పటికీ తిరిగిన గ్రామాల పరిస్థితి కానీ అక్కడ ఆదరణ ఎలా ఉందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. 2014 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఎలాంటి విజయం సాధిస్తారనుకుంటున్నారు? నేను ప్రజల దగ్గరికి ఇప్పుడు కొత్తగా వెళ్ళింది ఏమీ లేదు. 2014లో కౌంటింగ్ అయిపోయిన రోజు సాయంత్రం నుంచే నా పర్యటనలు ప్రారంభమైనాయి. ఒక్కో ప్రాంతానికి 100 సార్లు తక్కువ కాకుండా, అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఇంటింటికి ఆ ప్రాంతంలో తిరిగినాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో చిన్న చిన్న సమస్యలకు కూడా అనేక పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రజల పక్షాన పోరాటాలు చేయటంలో, అదే కాకుండా నా ₹1 కోటి జీతం డబ్బులను కూడా ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం, నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్న తీరు, ఇవన్నీ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన విజయం సాధించబోతుంది. పార్టీలకు అతీతంగా ఇతర పార్టీ నాయకులు, ఇతర పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీ ఓటర్లు కూడా వ్యక్తిగతంగా ఓ ఎమ్మెల్యేగా మీ పనితీరు మాకు నచ్చింది, మీకు అండగా ఉంటామని చెప్పి బహిరంగంగా నడి రోడ్డు మీద మీటింగులు పెట్టి మేము పలాని పార్టీ వాళ్ళం, మీ పార్టీ కాదు, అయినా మీకు పనిచేస్తామని చెప్పుతున్న తీరు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకోటి, మీకు ఈ ప్రత్యర్థ పార్టీ మీకు తెలుగుదేశం పార్టీలో చాలా అభివృద్ధి చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ రూరల్ గ్రామీణ ప్రాంతం కానీ జిల్లాలో కానీ దాన్ని మీరు ఎలా చెప్తున్నారు సార్ ఓటర్లో? ప్రభుత్వాలు ఏది అధికారంలో ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రూరల్ నియోజకవర్గ పరిధిలో సాగినటువంటి పనులు, ఆ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో శ్మశాన వాటికల అభివృద్ధి కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, పార్కుల అభివృద్ధి కానీ ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను చేసిన దాన్ని రెండింటినీ ప్రజలు బేరీజ్ చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు ప్రజాదరణ అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. ఎప్పుడూ మన మధ్యలో ఉండే మనలాంటి కుటుంబీకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మనం ఆదరించుకుందాం, మద్దతు ఇస్తాం అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ ప్రత్యర్థిగా ఉన్నారు మీకు, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చారు, మీరు కలిసి పనిచేస్తారా? ఒక్కడు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తామన్నా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విధేయుడిగా వారితో కలిసి నా ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రామాల్లో అన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రధానంగా అనేక సార్లు గ్రామాలు తిరిగారు. అసలు ప్రధానమైన సమస్యలు ఎలాంటి గుర్తించారు? మీరు మళ్ళీ రేపు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు సార్? జగన్ గారు చెప్పినట్టు 100కి 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ధరనున్న ఎన్నికల్లో మరలా విజయం సాధిస్తామని చెప్పి వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి వారు అంటున్నారు. నెల్లూరు నుంచి కెమెరామాన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.